యేసయ్య మాట జీవపు బాట. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నది. ప్రియులారా, ప్రతి మనిషి బ్రతకటానికి ఆహారము ఎంతో అవసరమై ఉంటున్నది. ప్రతి మనిషి యొక్క అంతరంగ పురుషుడు అనగా ఆత్మ జీవించుటకు ఆత్మీయమైన ఆహారము అనేటువంటి దేవుని వాక్యము చాలా అవసరం. కనుక ప్రతిదినము నీ శరీరమునకు ఆహారము పెడుతున్నట్లు నీ ఆత్మ జీవింప చేయబడుటకు జీవవాక్యముతో పోషించాలి. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనము జీవిస్తూ ఉన్నాము, బ్రతుకుదుము. దేవుని వాక్యము యొక్క క్షామము రాకమునుపే మీ హృదయములలో దేవుని వాక్యమును సమృద్ధిగా నివసింపచేసి కొందురుగాక. దేవుని యొక్క వాక్యము ద్వారా మనము సాతానును, లోకమును జయించుటకు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయము చేయునుగాక. ప్రేమాస్వరూపి, కృపగలిగిన దేవాని పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా. ఈ కడవరి దినాలలో మేము ఆత్మ సంబంధంగా ప్రతిదినము బ్రతుకుటకు కావలసినటువంటి జీవవాక్యము ద్వారా మేము పోషింపబడుతూ కొనసాగటానికి దైవ ఆసక్తిని, వాక్యము మీద మక్కువను కలుగచేసి కృప చూపమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.